స్వాగతం. తెలుగు సినిమాక్స్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు ఒక చిన్న ప్రయోగం ద్వారా మెగాస్టార్ చిరంజీవి అనుష్క మధ్య ఒక కల్పిత రొమాంటిక్ లవ్ స్టోరీని, ఇది పూర్తిగా ఫ్యాన్ ఫిక్షన్ మాత్రమే, దీనిపై మీ అభిప్రాయం కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. చిరంజీవి అనుష్క రొమాంటిక్ లవ్ స్టోరీ మొదటి భాగం. హైదరాబాద్ ఫిల్మ్ సిటీలో ఒక కొత్త సినిమా షూటింగ్ మొదలైంది. ఆ సినిమాలో హీరోగా మెగాస్టార్ చిరంజీవి, హీరోయిన్గా అనుష్క నటిస్తున్నారు. ఇద్దరూ మొదటిసారి ఒకే సినిమా కోసం కలిసి పనిచేస్తున్నారు. షూటింగ్ మొదటి రోజే చిరంజీవి సెట్లోకి అడుగుపెట్టగానే అందరూ నిలబడి తప్పట్లతో స్వాగతించారు. అప్పుడు అక్కడికి వచ్చిన అనుష్కను చూసి చిరంజీవి ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు. తెల్లని చీరలో ఆమె చిరునవ్వుతో కనిపించగా సెట్లో వాతావరణమే మారిపోయినట్లు అనిపించింది. చిరంజీవి మనసులో అనిపించింది, ఇంతకాలం నేను ఎన్నో హీరోయిన్స్తో నటించాను, కానీ ఈమెలో ఏదో ప్రత్యేకత ఉంది, ఈ చిరునవ్వులో ఒక మంత్రం దాగి ఉంది అని మనసులో అనుకున్నాడు. మొదటి సీన్లోనే ఇద్దరు కలిసి నటించాల్సి వచ్చింది. ఆ సీన్ రొమాంటిక్ సాంగ్ షూట్. కెమెరా ఆన్ అవగానే చిరంజీవి తన అద్భుతమైన డ్యాన్స్తో మెరిపించాడు. అనుష్క కూడా తన గ్రేస్తో అందరినీ ఆకట్టుకుంది. ఆ పాట పూర్తయ్యేసరికి వీరిద్దరి మధ్య ఒక అజ్ఞాతమైన బంధం మొదలైంది. రోజు రోజుకి షూటింగ్ కొనసాగుతుండగా చిరంజీవి అనుష్క మధ్య గాఢమైన స్నేహం పెరిగింది. విరామం సమయంలో వీరిద్దరూ అక్కడే కూర్చుని చిట్ చాట్ చేసేవారు. అనుష్క తన వ్యక్తిగత విషయాలను, తన కష్టాలను పంచుకుంటే చిరంజీవి తన అనుభవాలతో ఆమెను ప్రోత్సహించేవాడు. ఒకరోజు షూటింగ్ లేటుగా ముగిసింది. సెట్లో అందరూ లేకుండా పోయిగా అనుష్క ఒంటరిగా కూర్చుని కొంచెం నిరుత్సాహంగా ఉండగా చిరంజీవి గమనించాడు. అనుష్క, ఏమైంది, ఎందుకు ఇంత సైలెంట్గా ఉన్నావు అని అడిగారు. చిరంజీవి గారు, ఈ రంగంలో మనం అందరినీ సంతోషపెట్టాలి, కానీ మన మనసు మాత్రం ఒంటరిగా ఉంటుంది, కొన్నిసార్లు చాలా ఖాళీగా అనిపిస్తుంది అని అన్నారు అనుష్క సున్నితమైన స్వరంతో. అది నిజం, కానీ నీకు తోడుగా ఒకరు ఉంటే ఆ ఖాళీ ఎప్పుడు అనిపించదు అన్నారు మెగాస్టార్ చిరంజీవి గారు. ఆ మాటలు వినగానే అనుష్క కళ్ళలో తేమ చేరింది. చిరంజీవి ఆమెకు ధైర్యం చెప్పాడు. ఆ క్షణం నుంచే వారి బంధం కేవలం స్నేహం కాకుండా లోతైన అనుబంధంగా మారింది. సినిమా చివరి షెడ్యూల్ కోసం ఇద్దరు ఊటీకి వెళ్ళారు. అద్భుతమైన ప్రకృతి, చల్లని గాలి, పర్వతాల మధ్యలో షూటింగ్ జరుగుతుండగా చిరంజీవి అనుష్క ఇద్దరు మరింత దగ్గరయ్యారు. ఒక సాయంత్రం సూర్యాస్తమయం అద్భుతంగా కనిపిస్తుండగా చిరంజీవి అనుష్క కలిసి కొండపై కూర్చున్నారు. ఇలాంటి క్షణాలు జీవితంలో శాశ్వతంగా నిలిచిపోతే ఎంత బాగుంటుందో అన్నారు అనుష్క. సున్నితమైన ఆమె వైపు చూస్తూ, ఎందుకు నిలబవు, మనిద్దరం ఒకరినొకరు పట్టుకుని నడిస్తే ఈ క్షణం జీవితంతో నిలిచిపోతుంది అన్నారు చిరంజీవి గారు. అనుష్క ఒక్క క్షణం ఆశ్చర్యపోయి చిరంజీవి గారి కళ్ళలో చూసింది. ఆ చూపుల్లో నిజమైన ప్రేమ, ఆప్యాయత కనిపించింది. ఆమెకు ఇక ఎలాంటి సమాధానం అవసరం లేదు, చిరునవ్వుతో తల వంచింది. వారి బంధం మెల్లగా ప్రేమగా మారినా బయటి ప్రపంచం అంగీకరించకపోయిందేమో అనే భయం అనుష్కను కలవరపెట్టింది. చిరంజీవి గారు, మనం ఇలా దగ్గర అవుతున్నాం, కానీ ప్రజలు ఏమనుకుంటారు, మీ స్థానం, మీ కుటుంబం ఇవన్నీ పెద్దవే కదా. స్నేహపూర్వకంగా ఆమె చేతిని పట్టుకున్నారు చిరంజీవి. ప్రేమకు సమాజం ఏమాత్రం అడ్డంకి కాలేదు. మన హృదయం చెబుతున్నది నిజమైతే ప్రపంచమే మనది. ఆ మాటలు విన్న అనుష్క హృదయంలో బలమైన నమ్మకం నిలిపాయి. సినిమా చివరి సీన్ ఒక రొమాంటిక్ క్లైమాక్స్. ఆ సీన్లో హీరోయిన్లు ప్రపోజ్ చేయాలి. కెమెరా ఆన్ అవుతుండగా చిరంజీవి నిజంగానే మనసులో ఉన్న మాటలే చెప్పాడు. నేను చూసిన ప్రతి క్షణం నా జీవితంలో కొత్త వెలుగు నింపింది. ఈ జీవితం అంతా నీతో గడపాలని ఉంది, నువ్వు అంగీకరిస్తావా? ఇది చిరంజీవి గారు చెప్పిన డైలాగు. అనుష్క ఒక్క క్షణం ఆశ్చర్యపోతూ అతను చూసింది. తర్వాత తన హృదయం మాట విన్నది. అవును చిరంజీవి గారు, ఈ ప్రయాణంలో నేను మీతో ఉండాలి అన్నారు అనుష్క. కెమెరా ఆఫ్ అయినా ఆ మాటలు ఇద్దరి జీవితంలో శాశ్వతమయ్యాయి. మిగతా భాగంలో, రెండో భాగంలో మిగతా స్టోరీ మనం చెప్పుకోవచ్చు. ఈ కథపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ధన్యవాదాలు.